ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగం విస్తరించి ఉపాధి అవకాశాలు పెరగాలంటే ప్రభుత్వ సహకారం మరింత అవసరమని ఐటీ కంపెనీల నిర్వాహకులు కోరుతున్నారు. ఐటీ రంగం కేవలం హైదరాబాద్కు పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న ప్రణాళికతో ద్వితీయ శ్రేణి నగరాల్లో టవర్ల నిర్మాణాలు చేపట్టింది. అందులో భాగంగా కరీంనగర్లో 34 కోట్లతో ఐటీ టవర్స్ నిర్మించి ఔత్సాహికులకు తగిన ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. అయితే ఐటీ పరిశ్రమ వృద్ధికి ఎలాంటి సహకారం కావాలి, తద్వారా స్థానిక ఉద్యోగులకు సంస్థలకు ప్రయోజనం ఏ మేరకు ఉంటుందన్నది ఐటీ కంపెనీల ప్రతినిధుల ముఖాముఖిలో తెలుసుకుందాం. ఐటీ పరిశ్రమలు కేవలం ప్రధాన నగరాలకే పరిమితం కాకుండా జిల్లా కేంద్రాలను వృద్ధి చెందాలన్న ఉద్దేశంతో గతంలో వివిధ జిల్లాల్లో ఐటీ టవర్లు నిర్మించారు. అయితే ఆ తర్వాత నిర్వహణ మాత్రం కుంటుపడింది. ప్రస్తుతం కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు కల్పిస్తుంది, అయితే కరీంనగర్లో ఎలాంటి ప్రాజెక్టులు చేసేందుకు అవకాశం ఉంది, ఇక్కడ ఐటీ నిర్వాహకులు నితీష మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇక్కడ మీరు ఏం కోరుకుంటున్నారు? ఐటీ టవర్స్ ప్రీవియస్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు, కన్స్ట్రక్షన్ అయింది. అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం మాకు గవర్నమెంట్ ఏం చెప్పారంటే సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాము అన్నారు. సపోర్ట్ ఇన్ ద సెన్స్ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పిస్తామన్నారు. బట్ వీ హ్యావెంట్ రిసీవ్డ్ ఎనీ ప్రాజెక్ట్స్. ఇప్పుడు మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మాకు మీ సైడ్ నుంచి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ లోకల్ ప్రాజెక్ట్స్ కానీ మాకు వచ్చేలా చూడండి. ఎందుకంటే టైర్ 2 సిటీస్లో మెయిన్ ఈ ఐటీ టవర్స్ కన్స్ట్రక్ట్ చేసిన రీజన్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి, ఇక్కడ ఉన్న పీపుల్కి కూడా ఇన్కమ్ ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉంది, సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నాయి. సో కంపెనీస్ పెట్టాము, కానీ మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంకొంచెం సపోర్ట్, లైక్ రెంట్స్ తక్కువ చేశారు, పాత దాంతో కంపేర్ చేస్తే రెంట్స్ చాలా తక్కువ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఇంకొంచెం మాకు గైడెన్స్, లైక్ ఇంకొంచెం ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తే మేము డెవలప్ అవ్వడంతో పాటు స్టూడెంట్స్కి ఇంకా మేము జాబ్స్ ప్రొవైడ్ చేయడానికి ఉంటుంది. అలాగే నేను ఈ కొత్త గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కసారి ఎవరైతే హెడ్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి విజిట్ చేసి ఎలా జరుగుతుంది ఇక్కడ ఐటీ టవర్స్లో వర్క్ ఎలా జరుగుతుంది, ప్లస్ ఆల్సో వీళ్ళకి ఏమేమి నీడ్స్ ఉన్నాయి ఒక్కసారి వచ్చే సర్వే తీసుకోండి. ఎందుకంటే మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఆల్రెడీ డెవలప్ అయిన సిటీస్ లైక్ హైదరాబాద్ కాదు, టైర్ 2 సిటీస్ గురించి కూడా కొంచెం ఫోకస్ చేస్తే ఆల్ ఓవర్ తెలంగాణ, ఆల్ ఓవర్ స్టేట్స్ డెవలప్మెంట్ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఐటీ పరిశ్రమ ఎప్పటికప్పుడు డెవలప్ అవుతుంది. ప్రస్తుతం డేటా సైన్స్ మరియు ఏఐ అంటే ఆ ప్రాజెక్టు ఇక్కడ చేసేందుకు అవకాశం ఉందా? అక్కడ ఆ సామర్థ్యం ఉందా? ఇక్కడ ఉందండి. ఎందుకంటే నేను ప్రౌడ్గా చెప్పగలుగుతున్నాను, మా కంపెనీ ఇప్పుడు వాట్ వీఆర్ రన్నింగ్ విత్ డేటా సైన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ ఏఐ. మేము ప్రాజెక్ట్స్ ఏవైతే చేస్తున్నామో అవి యూఎస్ ప్రాజెక్ట్స్ ఏంటంటే డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. వీఆర్ డెవలపింగ్ చాట్ బాట్ డెవలప్ చేస్తున్నామంటే ఆబ్వియస్లీ ఏఐ యూజ్ చేసి డెవలప్ చేస్తాం కదా. సో ఏంటంటే ఇక్కడ మన కరీంనగర్ కనుక తీసుకుంటే ఇక్కడ దాదాపు 4 to 5 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అంటే దాదాపు ఈజీగా ఒక 600 to 700 సిఎస్ఈ స్టూడెంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ వస్తున్నారు. అంటే దాదాపు స్కిల్డ్ స్టూడెంట్స్ అందరూ మన దగ్గర నుంచే వస్తున్నారు. ఇక్కడ స్కిల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడనే చేసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి ప్రాజెక్ట్స్ చేసి హైదరాబాద్ పోయి సెర్చ్ చేసుకునే కంటే మీరు మాకు ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేయగలిగితే ఇక్కడనే ఉన్న ఈ 500 to 600 పీపుల్కి ఇక్కడనే మేము జాబ్స్ ప్రొవైడ్ చేయగలుగుతాము. సో డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, ఏఐ ఈజ్ బూమింగ్. Many people are coming with good skills in data science and data engineering. We are capable to do projects on data science and data engineering. అంటే చాలామంది స్టూడెంట్స్ ఏఐ కానీ ఇది కానీ మనకు శాలరీస్ ఎక్కువ కావాలంటే బెంగళూరు, హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్ళాలంటారు కదా, మరి అలాంటి శాలరీ ఇక్కడ ఇచ్చే అవకాశం ఉందా? మనకు ఆ కెపాసిటీ ఉందా? ఉందండి, తప్పకుండా ఉంది. ఎప్పుడు కానీ శాలరీస్ ఎలా డిపెండ్ అవుతాయి అంటే ప్రాజెక్ట్ బట్టి అండ్ ఆల్సో క్లయింట్స్ బట్టి డిపెండ్ అవుతాయి. యుఎస్ క్లయింట్స్ ఉన్నారనుకోండి, అదే ఇన్కమ్ ఉంటుంది కాబట్టి మేము అదే ఇన్కమ్ స్టూడెంట్స్ కూడా ఇవ్వగలుగుతాము. పే చేస్తున్నాం, ఇప్పుడు ఆల్రెడీ మాకున్న ఎంప్లాయీస్కి పే చేస్తున్నాం. ఒక్కొక్కరి శాలరీ 75,000 to 1 lakh, 1.5 lakh కూడా ఉంది. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ స్కిల్స్. ఒక క్యాండిడేట్, ఒక ఎంప్లాయీ ఏ స్కిల్ తోటి, ఏ ఎక్స్పీరియన్స్ తోటి వస్తే అంత శాలరీ ఉంటుంది. బేస్డ్ ఆన్ స్కిల్లే శాలరీ అనేది డిసైడ్ అవుతుంది. అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ గురించి తీసుకుందాము. అంతకుముందు కోడింగ్ అనేది కంప్లీట్ ఒక ఎంప్లాయీ కూర్చొని లేకపోతే ఒక పర్సన్ కూర్చొని కోడింగ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఏంటంటే జస్ట్ సెర్చ్ చేస్తే కోడ్ మొత్తం వస్తుంది, కాపీ పేస్ట్ కొడితే అయిపోతుంది, వర్క్ చాలా ఈజీ అయిపోతుంది. అండ్ డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ ఏంటంటే వీ కెన్ అనలైజ్ ద డేటాని అనలైజ్ చేసి ప్రాసెస్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది.
శ్రీనివాస్ గారు, అంటే మీరు ప్రధానంగా ఇక్కడ ఈ ఐటీ కంపెనీ పెట్టడానికి కారణం ఏంటి? సార్ యాక్చువల్లీ కంపెనీ పెట్టడానికి మెయిన్ కారణం ఉద్దేశం ఏంటంటే మాకు యూఎస్లో కంపెనీ ఉందండి. సో మా చైర్మన్ గారు ప్రాపర్ ఇక్కడ కరీంనగర్ కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పుడున్న ప్రభుత్వం చేసింది, బట్ ఇప్పుడున్న ప్రభుత్వం ఇంకొంచెం సపోర్ట్ లోకల్ ప్రాజెక్ట్స్ మాకు ఇస్తే చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ చాలా ప్రౌడ్గా చెప్పుకోగలుగుతా, సిఎక్స్ ఫ్యూజన్ అనేది ఒక ప్రోడక్ట్ మన ఓన్ డెవలప్ చేసామండి. కరీంనగర్ టైర్ 2 లాంటి సిటీస్లో ఒక ప్రోడక్ట్ చాలా ఎక్స్పెండిచర్ పెట్టి డెవలప్ చేసాం. దాన్ని మన స్టేట్కు, మన గవర్నమెంట్కు, మన జిల్లాకు మనం యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మన కంపెనీలో శాలరీస్ వచ్చేసి ఫర్ మంత్ టాప్ 1,20,000, 25,000, 30,000 వరకు ఇస్తున్నాము. సో ఇట్లాంటి సర్వీసెస్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో మినిస్టర్ గారు కూడా, ఐటీ మినిస్టర్ గారు కూడా, సార్ కూడా విజిట్ చేస్తా అని చెప్పారు. సార్ రాగానే మా ఇష్యూస్ ఏమైనా ఉంటే సార్కి మేము కంప్లీట్ రిక్వెస్ట్ చేసుకుంటాము. అది ఈ టెక్నికల్ సపోర్ట్ ఏమైనా లభిస్తుందా? టెక్నికల్గా ఇప్పటి గవర్నమెంట్ సైడ్ నుండి ఏం లభించడం లేదు, బట్ సార్ ఐటీ మినిస్టర్ గారు విజిట్ చేసి ఆ సపోర్ట్ కూడా చేస్తా అని చెప్పారు. అంటే మీరు తయారు చేసే ప్రాజెక్టులకు మార్కెటింగ్కు ఏమైనా అవకాశం ఉందా? ఉంది సార్. ఎందుకంటే వాళ్ళు కూడా, గవర్నమెంట్ కూడా మేము చేసే ప్రోడక్ట్ ఏంటి, మీరు చేసే సర్వీస్ ఏంటి, మాకు కూడా ఐటీ ఇప్పుడు మన టీ హబ్ లాంటి హబ్ సెంటర్స్లో మీరు చేసే వర్క్ ఏంటి, వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయాలి, మీరు రండి, మీకు ఏం కావాలి ఏంటి అని చేస్తే కరీంనగర్ విద్యార్థులకు చాలా సపోర్ట్ చేసి ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే ఈ ఐటీ పరిశ్రమ డెవలప్ కావాలంటే కొంతవరకు సహకారం లభిస్తుంది. అయితే ప్రభుత్వం కానీ మంత్రి కానీ వచ్చి ఇక్కడ పరిశీలిస్తే మాత్రం మరింత సదుపాయాలు లభించే అవకాశం ఉంది. అయితే ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా మరింత ఈ ప్రాంత వాసులకు అవకాశం లభిస్తుందని చెప్పేసి ఈ నిర్వాహకులు అంటున్నారు. కరీంనగర్ నుంచి కెమెరా తిరుపతితో అలీముద్దీన్.